ఏదో నిన్న మొన్న జరిగినట్లుంది, అప్పుడే 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ మినీ వ్లాగ్ వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. ఇటువైపు రిలేటివ్స్ అటువైపు రిలేటివ్స్ అందరినీ పిలిచి చాలా బాగా అయితే సెలబ్రేట్ చేశారు. నేను వీడియో అయితే అంత ఫుల్ఫిల్గా తీయలేదు, కానీ చిన్నగా అయితే తీసాను ఒక మెమరీగా ఉండడం కోసం. నేను కూడా లేట్గానే వెళ్ళాను, మీన్స్ కేక్ కటింగ్కి ఒక ½ అన్ అవర్ ముందు అలా వెళ్ళాను అంతే. సో అన్నీ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను, బట్ కేక్ కటింగ్ అలాగే లంచ్ రెసిపీస్ అని చిన్నగా అయితే వీడియో తీసాను. కొంచెం ముందు వెళ్ళుంటే మాత్రం కుకింగ్ అలాగే డెకరేషన్ ముందు అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా పార్టీకి ముందు, అవన్నీ అయితే తీసేదాన్ని. బట్ లేట్గా వెళ్ళడం వల్ల అవన్నీ అయితే తీయలేదు. ఈ సెలబ్రేషన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే కేక్ అనమాట. చాలా బాగుంది, అంత డీటెయిల్గా తీయలేకపోయాను, ఫైనల్గా అయితే చూపిస్తాను మళ్ళీ. లేట్గా వెళ్ళినప్పటికీ ఇలాంటి పనులు అయితే మా పిన్ని నాకు చెప్తారు, బొట్లు పెట్టడం అండ్ కూల్ డ్రింక్స్ ఇవ్వడం, ఇలాంటివి చిన్న చిన్న పనులు మాత్రమే నేను చేసేది. యాక్చువల్గా కష్టపడేదంతా మెయిన్ ముందు ఉంటారు అమ్మ వాళ్ళు, ఇంకా పిన్నులు అత్తమ్మలు వీళ్ళందరూ చేస్తారు. నేను జస్ట్ పార్టీ టైంకి ఇలాంటి చిన్న చిన్న పనులు మాత్రమే చేస్తుంటాను. ఇకపోతే కేక్ కటింగ్ టైం అయితే స్టార్ట్ అయింది. ఇది కూడా అంత డీటెయిల్గా తీయలేదు, చిన్నగా తీసాను, జస్ట్ కేక్ కటింగ్ మాత్రమే. రిలేటివ్స్ అందరినీ కూడా అంతగా కవర్ చేయలేకపోయాను. ఈ పార్టీ అయితే 100+ మెంబర్స్కి అరేంజ్ చేశారు పిన్ని వాళ్ళు. కేక్ అయితే చాలా బాగుంది అని చెప్పాను కదా, ఆ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా చిన్నగా తీసాను. అండ్ బ్యాక్ డెకరేషన్ ఇదంతా కూడా మా వాళ్ళే చేశారు. ఇకపోతే ఇక్కడ అమ్మ అండ్ అత్తమ్మ వాళ్ళు గారెలు అయితే వేస్తున్నారు. కేక్ కటింగ్ అయిపోయినాక డిన్నర్ అనేది పైన అరేంజ్ చేశారు. ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, బట్ రెసిపీస్ అనేది కవర్ చేయడం కోసం పైకి అయితే వచ్చాము మేము. డిన్నర్ రెసిపీస్ అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేయించారు. నాన్ వెజ్ మెనూ, వెజ్ మెనూ అండ్ టిఫిన్స్ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ చిన్నగా నాన్ వెజ్ రెసిపీస్ అయితే వీడియో తీశాను. ప్రాన్స్ కర్రీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, మిక్స్డ్ బిర్యానీ, ఎగ్స్, ఇలా చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ లైటింగ్ అనేది తక్కువ ఉంది, సో రెసిపీస్ అనేవి అంత క్లియర్గా కనిపించట్లేదు. ఇది వచ్చేసి మిక్స్డ్ బిర్యానీ, ఎగ్స్, గారెలు, బూరెలు, చాలా రెసిపీస్ అయితే పెట్టారు. ఫైనల్లీ ఇక నాన్ వెజ్లో చిన్న చేపలు, మీన్స్ గులిగింతలు, సముద్రపు చేపలు ఉంటాయి కదా, వాటిని కూడా పులుసు అయితే పెట్టారు. రసం కామన్, వైట్ రైస్, అలాగే బనానాస్. ఇక ఈ సైడ్ వచ్చేసి వెజ్ రెసిపీస్ అలాగే టిఫిన్స్ అయితే అరేంజ్ చేశారు. బట్ ఇక్కడ లైటింగ్ అయితే సరిగ్గా లేదు కాబట్టి ఇంకా తీయలేదు. ఇక తినడమే. ఇలా మా తమ్ముడు వాళ్ళ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అనేది చాలా బాగా జరిగింది. మా ఈ ఫ్యామిలీ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.